అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను తయారు చేయబోయేది చికెన్ లాలీపాప్స్ అండి. ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు. అరకిలో తెచ్చుకున్నా కూడా అందరం తినొచ్చండి. అదే హోటల్లో అయితే ఎంతో రేట్. ఇవి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా వెనిగర్ వేసుకుందామండి. వెనిగరు సాల్ట్ వేసుకుని ముందుగా కలుపుకుందాం. వెనిగరు సాల్ట్ వేసుకుని కలుపుకుని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకుంది పేస్టు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కూడా కలుపుకున్నాక రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది రెడ్ చిల్లీ సాసు, సోయా సాస్ కూడా కొద్దిగా ఒక స్పూను, మిరియాల పొడి ఒక అర స్పూన్ అండి. ఇవి కూడా వేసుకుని కలుపుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో, ఒక గంట అయింది ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకుని. గుడ్డు ఒకటి, బియ్యం పిండి 3 స్పూన్లు, కార్న్‌ఫ్లెక్స్ పౌడర్ 2 స్పూన్లు, రెడ్ పౌడర్ అండి, కలర్ రావడానికి కొద్దిగా వేసుకుందాం. ఇవన్నీ కూడా మళ్ళీ కలుపుకోవాలండి. మనం వేసినవన్నీ బియ్యం పిండి, రెడ్ కలర్ పౌడరు, కార్న్‌ఫ్లెక్స్ పౌడర్ అన్నీ వేసుకుని కలుపుకోవాలండి. ఇలా ముక్కకు అంటుకునేటట్టు కలుపుకోవాలి. ముక్కకు అంటుకుపోవాలి మనం వేసిన ఈ పౌడర్లన్నీ. ఇదిగోండి వేసి కలిపిన పిండిలన్నీ ముక్కకి ఇలా అంటుకుపోయినాయి. ఈలోపు నూనె పెట్టుకున్నామండి. కళాయి మీద నూనె కూడా వేడెక్కింది. మనం వేసుకున్న లాలీపాప్స్ కూడా నూనెలో నుండి చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. సిమ్లో పెట్టుకుని మనం నిదానంగా వేయించుకోవాలండి. లేదంటే పైన మనకి వేగినట్టు ఇదో ఎర్రగా ఉంటుంది, కానీ లోపల ఉడకదండి. సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి లాలీపాప్స్. ఇదిగోండి చూడండి, లోపల పైన కూడా వేగిపోయినాయి ఎర్రగా. చికెన్ లాలీపాప్స్ గ్రేవీ తయారు చేసుకుంటానికండి ఒక 4 స్పూన్లు నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలండి. వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. రెడ్ చిల్లీ సాసు ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకోవాలండి. టమాటా సాసు దీంతో 2 స్పూన్లు అండి. చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. కార్న్ పౌడర్ వాటర్ అండి, ఒక గ్లాస్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. మనం వేసుకున్న కార్న్‌ఫ్లవర్ పౌడరు ఇదంతా కూడా చిక్కబడిపోవాలండి ముక్క కంటేటట్టు. మనం వేసుకునేవన్నీ గ్రేవీతో చిక్కబడిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న లాలీపాప్లు గ్రేవీ కంటుకునేదాకా ఉంచాలి. ఇవి ఇందులో వేసుకోవడమేనండి. లాలీపాప్లు రెడీ అయిపోయినట్టే.
ఎంతో రుచికరమైన లాలీపాపులు రెడీ అండి. లాలీపాప్స్ రెడీ అయిపోయిందని అండి. గ్రేవీలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని దించేసుకుంటమే. ఈ లాలీపాప్స్ ఎంతో రుచికరంగా ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ మందిని తినొచ్చు. అదే హోటల్లో వెళ్ళి తీసుకోవాలంటే చాలా రేటు. ఇట్లా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ లాలీపాప్స్. ఇదిగోండి, ఈ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.